11 जी। अभी 11 लिखिए आप। स्पेलिंग पढ़ते जाइएगा सर, एक बार दोहरा दीजिएगा स्पेलिंग को। बच्चों से बोलकर स्पेलिंग एक बार बताइएगा सर। ABELE 11 ठीक है सर। 11 19 बताइए सर। ये 19 है सर, एक बार स्पेलिंग बताइएगा इसका। NINTHI9। यहाँ सर 11 जो लिखा है उसको अंक में लिखिएगा, अंकों में, अंक में सर, शब्दों में नहीं, अंक में, अंक में सर। बच्चों को पढ़ाइए सर 11 का स्पेलिंग। 11 है ABAIBENE 11 मीन्स 11। सर 11 में एल नहीं तो 11 कैसे हो जाएगा वो? कहाँ 11 का जो स्पेलिंग लिखा है उसमें एल कहीं नजर नहीं आ रहा है। ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఇది సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారుల తనిఖీ సందర్భంగా 70,000 రూపాయల జీతం తీసుకుంటున్న ఒక ఉపాధ్యాయుడు 11 అనే ఇంగ్లీష్ పదం స్పెల్లింగ్ ను సరిగ్గా రాయలేకపోయాడు. ఇది విద్యా వ్యవస్థలో నాణ్యతపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. అధికారులు స్కూల్ తనిఖీలో భాగంగా ఉపాధ్యాయుల నైపుణ్యాలను పరీక్షించే క్రమంలో ఈ ఉపాధ్యాయుడిని 11 అనే పదం రాయమని కోరారు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఈ సాధారణ పదాన్ని తప్పుగా రాయటం ద్వారా అందరూ షాక్ కి గురయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై స్థానిక విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ ఈ విషయంపై విచారణ జరుపుతామని మరియు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరచడం అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన విద్యా వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో మరింత కఠినమైన పరీక్షలు మరియు శిక్షణ కార్యక్రమాలను అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.